నిధి. ముందుగా యంగ్ షెఫ్ ప్రేక్షకులకి అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మరి ఇవాల్టి మన భోగి పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో మన యంగ్ షెఫ్ ప్రోగ్రామ్ కి రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? పాడుతా తీయగా సీజన్ 26 సింగర్ గీతాంజలి. లెట్స్ వెల్కమ్ హర్. Hi Nidhi. Hi Geetanjali, what a beautiful name. Thank you Nidhi. Yeah, so firstly my young chef program nundi neeku I wish you a very 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 happy Bhogi. Nidhi neeku and Abhiruchi ప్రేక్షకులందరికీ హ్యాపీ భోగి. సో ఏంటి స్పెషల్స్ నువ్వు యూజువల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఎందుకంటే ఇయర్ లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కదా భోగి అనేది. సో ఏంటి చెప్పు. సో పొద్దున లేసి ఇల్లు క్లీన్ చేసి భోగి మంటలు వేస్తాం. దెన్ స్పెషల్ ఫుడ్ కొత్త రైస్తో ఓకే. అంటే పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేస్తానంటే నువ్వు ఏ టైంకి లేస్తావు? 6:37. ఇప్పుడు నిజం చెప్పు. 6:37 అక్క. 6:37. సో యూజువల్ గా భోగి 6:37 అంటే ఆ టైంకి అయిపోతుంది కూడా. మమ్మీ లేస్తారు. అదే చెప్పు. సో నువ్వు అయితే మమ్మీ లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మొత్తం అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు లేచి వస్తావా? అంటే హెల్ప్ చేస్తాను మమ్మీకి, అంటే స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసి హెల్ప్ చేస్తాను కిచెన్ లో. సో ఫైనల్లీ నువ్వు ఇప్పుడు పాడుతా తీయగా సీజన్ 26 లో ఉన్నావు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ పైన నీ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను చిన్నప్పుడు టీవీలో నార్మల్ సాంగ్స్ నడుస్తుంటే అది విని ఐ యూస్ టు హమ్ అనమాట. సో ఒకరోజు మా మామ్ అండ్ చిన్నత్త అబ్జర్వ్ చేశారు, పాప ఆడుతుంది అని. అప్పటి నుంచి నాకు మ్యూజిక్ క్లాసెస్లో చేర్పించారు. అండ్ ఫస్ట్ నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. అండ్ దెన్ ఎల్ఎంఏ జాయిన్ అయ్యాను, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర. అండ్ హిందుస్థానీ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను రేవతి శ్రుత అక్క దగ్గర. ఒక చిన్న నీ ఫేవరెట్ పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్ వావ్ వావ్, వాట్ అ వాయిస్. చక్కగా పండుగ రోజు మన వినాయకుడి పాటతో మన ప్రోగ్రామ్ని కూడా మొదలు పెట్టాం. సో ఇవాళ భోగి స్పెషల్లో మరి మాకు ఏ రెసిపీ చూపించబోతున్నావు? మిక్స్ వెజ్ మసాలా రెసిపీ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గీతాంజలి, ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ నాకు కడాయి కావాలి. సో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. సో ఆనియన్స్ ఫుల్ వేసేసుకుందాం. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మొత్తం కరివేపాకు వేసేసుకుందాం. టొమాటోస్ కూడా మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. పించ్ పసుపు. 1 స్పూన్ కారం. నువ్వు స్పైసీ ఫుడ్ తింటావా? యా. యూ లవ్ స్పైసీ? యా, లవ్ స్పైసీ. ఓకే. ఇది మొత్తం వేసుకోవాలి. ధనియా పౌడర్. ఓకే. మిక్స్ చేసుకున్నాం. సో ఇది 1 మినిట్ కుక్ చేసుకుందాం. సో బేసిక్గా నువ్వు ఏదైనా ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు ఎలా అమ్మని విసిగిస్తూ అమ్మ నెక్స్ట్ ఏంటి అంటావా, లేదనంటే గో విత్ ద ఫ్లో టైప్లో ఎలా అయితే అలా చేసేస్తావా? అడుగుతూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు కోకోనట్ పేస్ట్ మొత్తం వేసిద్దాం. ఇప్పుడు మెంతాకులు మొత్తం వేసేద్దాం. ఓకే. మెంతి కూర సో హెల్దీ. యా. బాయిల్డ్ వెజిటేబుల్స్.
మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకుందాం. మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా వంట చేసి పెట్టావా? సో ఓన్లీ నీకు మాత్రమే చేసుకున్నావు అనమాట. ఓకే. అంటే ఎందుకు పాపం వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి 5 minutes. సో ఇప్పుడు 5 minutes కుక్ అవనే. ఓకే. ఇప్పుడు నాకు నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడు. ఇప్పుడు ఫెస్టివల్ కదా, సో మంచి ఊపున పాట పాడతాను. ఆల్వేస్ వెల్కమ్, పాడు. మనకు తగ మనిషి ఒకడు ఉండి వాడిలోన వేడి ఉంటే యా యా యా, ఎదురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా యా యా, చెట్టైనా పుచ్చైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా, జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై. వావ్. సై నువ్వు సై అన్న అనుకున్న సై. వావ్, వాట్ అన్ ఎనర్జీ. నువ్వు మంచి ఊపున్న పాట అన్నప్పుడే అర్థమైంది. చాలా బాగా పాడావు. అండ్ లాస్ట్లో ఒకటి బాయ్ ఫ్రెండ్ కాబోయేది ఎవడైనా సై అన్నావు కదా. సో ఏంటి రియల్ లైఫ్లో ఏం ప్రపోజల్స్ ఏం రాలేదా? కాలేజ్లో ఇట్లా ఫంక్షన్స్కి, మన ఫ్రెషర్స్ పార్టీ అను దానికో పాటలు పాడే ఉంటావు డెఫినెట్గా. నేను ఉమెన్స్ కాలేజ్ అక్క. అయ్యయ్యో, సో అక్కడ పడింది అనమాట బ్రేక్ నీకు. ఓకే. సో అయితే నీకు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ ప్రిఫర్ చేస్తావు? జెన్యూన్ ఉండాలి, రియాష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి, కేరింగ్ ఉండాలి, బేసిక్. యా, దిస్ ఇస్ బేసిక్ యా, అంతే. ఓకే. ఇప్పుడు మనకి బిహేవియర్, క్యారెక్టర్ ఇదంతా ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ అబ్జర్వ్ చేసేది లుక్సే కదా. సో లుక్స్ పరంగా ఏమన్నా ఉందా? టు బి ఆనెస్ట్, నేను లుక్స్ ఐ డోంట్ సీ దట్ మచ్. నేను ఓన్లీ క్వాలిటీస్ చూస్తాను అంతే. ఇప్పుడు చాలా మంది ఐ థింక్ డెఫినెట్గా యూ బిలాంగ్ టు జెన్జీ. ఇప్పుడంతా కొరియన్, BTS ఇలా అంటుంటున్నారు కదా. సో లుక్స్ పరంగా నీకు కూడా ఏమన్నా ఉన్నాయా? అంటే టాల్ ఉండాలి లేదా బియర్డ్ ఉండాలి సంథింగ్? నాకంటే కొంచెం టాల్ ఉండాలి, కొంచెం బియర్డ్ ఉండాలి. నేను చెప్పింది చెప్పేస్తున్నా. అంతే, బేసిక్. సో బేసిక్గా యూ లైక్ ఇన్నసెంట్ లుకింగ్ ఆర్ కొంచెం రా అండ్ రస్టిక్ కైండ్ ఆఫ్ మాసీ లుక్ ఉంటే ఇష్టమా? మాసీ లుక్ అంటే ఇష్టమా? ఓకే. నువ్వు ఫాస్ట్ బీట్ పాడినప్పుడే నాకు అర్థమైంది. సాంగ్ అయితే అదిరిపోయింది. మరి వంట సంగతి చూద్దామా? అయిపోయిందా? యా, ఆల్మోస్ట్ అయింది. గరం మసాలా వేసుకోవాలంటే. ఓకే. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే. లుక్ సో గుడ్. భోగి స్పెషల్ మిక్స్డ్ వెజ్ మసాలా చేసింది మన గీతాంజలి. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నీ పాటలానే నీ వంట కూడా చాలా బాగుంది. అండ్ అన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా వెజిటబుల్స్ కూడా వేసావు. ఇట్స్ హెల్దీ. యు వాంట్ టేస్ట్? టేస్ట్ బాగుంది, బట్ నీకు కాలినట్టుంది. వేడిగా కదా. యా. సో గీతాంజలి చేసిన మిక్స్డ్ వెజ్ మసాలా రెసిపీ చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ గీతాంజలి. థ్యాంక్ యూ నిధి.